నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 5/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం ఆషాఢ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం ఉదయం 5:27, సూర్యాస్తమయం సాయంత్రం 6:36, తిథి దశమి సాయంత్రం 6:58, నక్షత్రం స్వాతి రాత్రి 7:51, యోగాలు సిద్ధ రాత్రి 8:36, కరణము తైతిల ఉదయం 5:45, కరణము భవ సాయంత్రం 6:58, రాహుకాలం ఉదయం 8:45 నుంచి 10:23 వరకు, గుళిక కాలం ఉదయం 5:27 నుంచి 7:06 వరకు, యమగండం మధ్యాహ్నం 1:40 నుంచి 3:19 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:27 నుంచి 6:20 వరకు, అలాగే మరల ఉదయం 6:20 నుంచి 7:12 వరకు, అమృతకాలం ఉదయం 9:57 నుంచి 11:45 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:07 నుంచి 3:54 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకుంటే అశ్విన్ 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మైత్రి సంబంధాలు పెరుగుతాయి. వ్యక్తులతో మంచి సాంఘిక సంబంధాలతో పాటుగా గౌరవం, గుర్తింపు, సంఘంలో విశేషమైన గుర్తింపు మొదలైన వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి మంచి సమయాన్ని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలో ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వాళ్ళకి వ్యక్తిగత ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీ మీద మీకు శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ వాటిని మీరు సద్వినియోగపరుచుకునే దిశగానే ప్రయత్నాలు అనేవి చేస్తారు. మీ కొరకు మీరు వ్యక్తిగతంగా ఖర్చులు అనేవి పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ హాబీలు ఏమన్నా ఉంటే వాటిని ఉపయోగించుకుంటూ ముందుకు పెడతారంటే మీకు ఏదైనా సంగీత సాహిత్యాల మీద కానీ, లేకపోతే ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి కానీ, కొత్త కోర్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలకు కానీ అన్నిటికీ అనుకూలంగా ధనాన్ని వెచ్చించుకోవడం, మీ మీద మీరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. మీ దినచర్యలో కూడా చక్కటి మార్పు రావడం, అలాగే యోగా, మెడిటేషన్, వాకింగ్ మొదలైనవి చేయడం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, వారికి కొన్ని కొత్త హాబీలు నేర్పించడానికి ప్రయత్నం చేయడం, సంగీత సాహిత్యాల మీద వాళ్ళ దృష్టి మరల్చడానికి మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వాటితో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి కూడా కొంత ధనం అనేది ఖర్చు చేసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతాన వర్గం మీద ఎక్కువ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది ఈ రోజున. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో గృహానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఇల్లు చాలా చక్కగా పెట్టుకోవడానికి, అంటే మీరుండే పరిసరాలు చాలా పరిశుభ్రంగా పెట్టుకోవడానికి, అనవసరమైన ఏమన్నా ఉంటే తీసేసి అవతల పడేయడానికి, నీట్గా ఇంటిని సర్దుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. గృహం మీద, స్థిరాస్తుల మీద, వాహనం మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే నూతన వాహన కొనుగోలు కొరకు మీరు ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా దీన్ని మనం
భావించవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా చక్కటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉన్న రోజు. మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాలకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అన్ని విధాలా కూడా మీ ఆలోచనలు కుటుంబం, అలాగే స్థిరాస్తులు, తర్వాత దాంతోపాటుగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించడం, వాటి అభివృద్ధిలో మీ యొక్క క్రియాశీలక పాత్రను పోషించుకుంటూ విజయాలు చేకూరే విధంగా ముందుకు వెడతారు. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు కూడా అధికంగా కనబడుతున్నాయి. అలాగే మీకు పౌరుషం పెరగడం, వృత్తికి సంబంధించిన విషయాలలో మాత్రం కొంత తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా మీరు వృత్తి చేసే ప్రదేశాలలో మీ పై అధికారులలో ముఖ్యంగా వారితో మాట పట్టింపు రాకుండా, విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి. ఇతరుల యొక్క ప్రోద్బలంతో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కూడా పై అధికారులతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఎవరితో ఎలాంటి గొడవలు జగడాలు రాకుండా జాగ్రత్త వహిస్తూ కమ్యూనికేషన్ ప్రాబ్లంకి దూరంగా ఉంటూ ఖర్చు పెట్టవలసిన చోట ఖర్చు పెట్టుకుంటూ కుటుంబ సభ్యులతో ఇబ్బంది రాకుండా వృత్తిపరమైన విషయాల్లో ముఖ్యంగా పై అధికారులతో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ప్రయాణాలు ఉంటాయి. కానీ ఈ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు పెడతారు. రావాల్సిన లాభాలు అందుకుంటారు. మాటలతో పనులు నెరవేర్చుకుంటారు. చక్కగా మాట్లాడి ఆగుతూ వచ్చిన పనులని చేసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు బాగుంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, పెద్దల ఆశీస్సులు కావచ్చు, కుటుంబ నేపథ్యంలో విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తూ మీ ఆలోచనలు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే మీ మీద మీకు ఒక మంచి నమ్మకం ఏర్పడడం, ఏ విషయాన్నైనా చేయగలనే ఒక మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం, మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, మీ తండ్రి తరపు పెద్దలతో మీ యొక్క డీలింగ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దూర ప్రదేశాల్లో వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, స్త్రీలతో మీకు ఎలాంటి విభేదాలున్నా వాటిని అధిగమించడానికి అనుకూలమైన సమయం. అంటే మీ దగ్గర వృత్తిలో ఉన్న వ్యక్తులతో మీకు ఏదైనా అపార్థాలు లాంటివి ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉండడం, ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు మంచి స్నేహ సంబంధాలు బలపడడం అనేది, అలాగే ఆశిస్తూ వచ్చిన విషయాలు ఏదైనా ఆర్థిక సంబంధమైన విషయాలు, వారసత్వపు ఆస్తులు, అలాగే వాహనానికి గృహానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ, వ్యక్తిగత ఆకర్షణ కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చేది విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే బడలిక, నిస్సత్వ, శారీరక శ్రమ అనేది వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ శ్రమ చేయడం బట్టి అలాగే స్ట్రెస్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. నిద్రలేమి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి. సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర అనేది చాలా వరకు అవసరం అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సంఘంలో గుర్తింపు, గౌరవం విషయాల్లో కూడా ఎక్కువ శాతం కృషి చేస్తారు. కానీ వీలైనంత వరకు స్త్రీలతో విభేదాలు రాకుండా, అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. అంటే కుటుంబంలో మీ యొక్క భాగస్వామితో కావచ్చు, ఎవరితోనైనా సరే స్త్రీలతో విభేదాలు రాకుండా, మాట పట్టింపులు లేకుండా తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. వ్యాపార సంబంధాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వ్యాపారపరమైన విషయాలు కానీ ఏదైనా సరే అది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అయినప్పటికీ దూర ప్రయాణాలకి, ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కొరకు చేసే కార్యక్రమాలకి అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. కానీ కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మాత్రం తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి.
అమ్మ మరి ధనుసు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మూల పురుషుడ ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఎదురు చూస్తున్న విషయాల్లో కానీ, ఆకస్మికంగా ధనం రావడం కానీ, ఎదురు చూస్తున్న వర్తమానాలు, అలాగే ఇప్పటిదాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు అనుకూలంగా బయటపడడం అనేది, ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉండడం, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం, అలాగే చిన్ననాటి మిత్రులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలలో ఎలా మనం పైకి రావాలన్న విషయాల్లో మంచి నెట్వర్క్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో భాగస్వామితో కలిపి కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కలిపి కానీ వ్యాపార విస్తరణ కొరకు కొన్ని చక్కటి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే సంతానం అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా అవకాశం అనేది ఒకటి ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క సంతానం యొక్క అభివృద్ధి విషయంలో, వారి యొక్క ఆలోచనల విషయంలో మీ ఆలోచనలను కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వారికి వెన్నుదన్నుగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. క్రియేటివిటీతో పాటుగా సంగీత సాహిత్యాలు, మీకు ఏదైనా ఇష్టమైన హాబీ మొదలైనవన్నీ కూడా మీరు వాటిని మంచిగా ఇది చేసుకుంటూ ముందుకు వెళ్తారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉంటుంది. కుంభరాశి. అమ్మ మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి చేయడానికి అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు అనేవి అధికంగా ఉండడం, దానివల్ల కొంత రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే వృత్తిపరంగా దూర ప్రయాణాలు అనేవి చేసే అవకాశం లాంటివి. తండ్రి, పెద్దలు మొదలైన వారితో, అంటే ముఖ్యంగా తల్లిదండ్రులతో మాట పట్టింపు రాకుండా జాగ్రత్త వహించాలి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు శ్రద్ధ వహిస్తూ ముందుకెడతారు. తల్లి యొక్క ఆశీస్సులు అనేవి మంచిగా లభ్యమవుతాయి. వారి సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో మీకు ఏదైనా అభిప్రాయ భేదాలున్నా సమసిపోయే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పూర్వపద 4 పాదం, ఉత్తరపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా వరకు ఆశించిన విధంగా వెళ్ళే విధానంలో ఏదో రకమైన ఆటంకాలు కానీ, తెలియని మానసిక ప్రశాంతత తగ్గడం కానీ ఇలాంటి వాటికి అవకాశం ఉంది. ఏదో తెలియని ఆందోళనలు మొదలైన ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే సోదరి వర్గంతో కానీ, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన ఆత్మీయులతో కానీ సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఆరోగ్య సంబంధమైన విషయాలు ముఖ్యంగా మీ సంతాన వర్గంతో కానీ, ముఖ్యులైన ఆత్మీయులైన మిత్రులతో కానీ అభిప్రాయ భేదాలు దూరంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఏదన్నా ఆకస్మికంగా ఇతరులకి మీరు ఏదైనా హెల్ప్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ప్రయాణాల విషయంలో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం లేకుండా జాగ్రత్త పడాలి. అంటే మీ యొక్క ఇంటెన్షన్ అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది చాలా సులభంగా ఉంటుంది. అమ్మ ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి అయితే, దాంతోపాటుగా అవకాశం, ఆసక్తి కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు లాంటివి వినడం, చేసుకోవడం లాంటివి, దాంతోపాటు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ సందర్శనలు చేసుకోవడం అనేది, అలాగే లక్ష్మీనారాయణలకు సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు వినడం, ఏది అనుకూలంగా ఏది అవకాశం ఉందో అది చేసుకోవడం. అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన కూడా చాలా వరకు మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు కనుక వెళ్ళినట్లయితే గోచారీత్యా ఎదురుతున్న చిన్న చిన్న సమస్యల్ని మీరు ఈ రకమైన గోచారీత్యా శ్లోకాలు ఈ చిన్నపాటి సమస్యలను అధిగమించే విధంగా పరిహారాలు చేసుకుంటూ ముందు పెడతారు. ఎందుకంటే జాతక రీత్యా నడిచే దశలు, అంతర్దశలకి, ప్రధాన దశలు, అంతర్దశలకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆల్రెడీ పాటికి మీరు పరిహారాలు పాటిస్తూ ఉంటారు కనుక ఇది గోచారీత్యా చెప్పే ఫలితాలకి ఈ రకంగా ఈ పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, ఇవి కావచ్చు, ఏది చేసినా అది అనుకూలత అనేది ఏర్పడుతుంది. నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం ఒక చక్కటి ప్రదేశమైన పండరీపురం గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనం ప్రయత్నం చేద్దాం. అంటే పండరీపూర్ గురించి ఎందుకు మనం ఇవాళ తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నది కూడా మీకు చెప్తాను.
ముందుగా పండరీపురం అనేది అది మనకి మహారాష్ట్రలో ఉన్న ఒక ప్రముఖమైన, మహారాష్ట్రకి ఆధ్యాత్మిక రాజధాని అంటారు దాన్ని. ఎందుకని అంటారు అలాగా? పండరీపురంలో విశేషంగా పాండురంగడు, విఠోబా అంటారు ఆయన్ని, పాండురంగడు అంటాడు. ఆయనకి రకరకాల పేర్లతో ఆయన్ని కొలుస్తారు అక్కడ అందరూ కూడా. చాలా విశేషమైన దేవుడుగా, విష్ణుమూర్తి యొక్క మరొక రూపంగా ఆయన్ని వాళ్ళు చాలా విశేషంగా ఆరాధిస్తారు. అది ఒక మీకు ఇక్కడి నుంచి తీసుకున్నట్లయితే పూనా దగ్గర నుంచి వెళ్ళొచ్చు, షోలాపూర్ దగ్గర నుంచి వెళ్ళొచ్చు, అది దగ్గర మార్గంగా చెప్తారు. అది అంతా ఆధ్యాత్మిక శోభతో చాలా చక్కగా మనం ఎప్పుడైనా సరే భగవంతుడిని ప్రార్థిస్తే, భగవంతుడి మీద మమకారంతో మనం ఎంత ప్రార్థనలు అయితే చేస్తామో, భగవంతుడు కూడా తనని ఆరాధించే తన భక్తుల కోసం ఆయన ఎక్కడున్నా కూడా ఆయన వచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళ కొరకు వెలుస్తాడు అని చెప్పడానికి చక్కటి నిదర్శనంగా మనం పండరీపూర్ గురించి చెప్తారు. ఈ పండరీపూర్లో ప్రత్యేకత ఏంటంటే విఠోబా, ఆయన చక్కటి మూర్తి, 2 చేతులు నడుము మీద పెట్టుకొని ఒక శిలారూపంలో వెలిసిన ఒక చక్కటి మూర్తి. దీనికి సంబంధించిన కథ ఏంటి, అసలు అది ఎక్కడుంది? చంద్రభాగా నది తీరాన ఈ యొక్క విఠోబా దేవాలయం. వాళ్ళు ఎంతో ఆరాధనగా ఆయన్ని విఠోబా అని, పాండురంగడని రకరకాల పేర్లతో ఆయన్ని వాళ్ళు పిలుస్తారు. విఠలుడు అంటారు ఆయన్ని పిలిచే విధానంలో. ఇటు పక్కన మహారాష్ట్ర కావచ్చు, ఇటు గుజరాత్, ఇటు గోవా, ఇటు పక్కన తీసుకుంటే కర్ణాటక, తెలంగాణ, అన్ని ప్రదేశాలకు కూడా కనెక్టివిటీ ఎక్కువగా ఉండే ఒకానొక ప్రముఖ దేవాలయంగా ఈయనకి. మామూలుగానే ఈ యొక్క కృష్ణుడికి సంబంధించిన దేవాలయాలు చూసినట్లయితే మనం ఈ పక్కన ద్వారక, మరొక పక్కన పూరి, ఇటు పక్కన చూసినట్లయితే ఈ యొక్క విఠోబా దేవాలయంతో పాటుగా అటు ఉడిపి, ఇంకో పక్కన చూసినట్లయితే గురువాయూరు, ఇవి ఎంత ప్రాముఖ్యత పొందిన దేవాలయాలో అందరికీ తెలిసిందే. అందులో ఈ విఠోబా దేవాలయం కూడా ఈ ఆధ్యాత్మిక కేంద్రంగా, ముఖ్యంగా ఆధ్యాత్మికతలో కూడా హయ్యెస్ట్ పీక్గా, అంటే ఎలాగా ఆధ్యాత్మిక రాజధాని అనేట్టుగా కూడా దాన్ని ఎందుకు అంటారు అంటే, అక్కడ ఆయన్ని వాళ్ళు నిరంతరం కొలుస్తూ అది భక్తులకి ఆయన డైరెక్ట్ కనెక్టివిటీగా ఉండే దేవాలయంగా ఆయనది చెప్పడం జరుగుతుందన్నమాట. అది ముఖ్యంగా చంద్రభాగా నది తీరాన, ఆ చంద్రభాగన లోహతీర్థం అని కూడా దాన్ని అంటారు. ఆ చంద్రభాగా నది ఇస్కాన్ వాళ్ళు కూడా పెద్ద టెంపుల్ అక్కడికి అడ్డం జరిగింది. ఇక్కడ ఈయనకి సంబంధించింది, ఈయన 2 రకాల దర్శనాలు, ముఖ దర్శనంలాగా ఒకవేళ ఎక్కువ క్యూ ఉన్నప్పుడు అలా చూస్తారు. అలా కాకుండా మామూలు ఎప్పుడైతే డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళినా ఆయన పాదాలని స్పర్శని ముట్టుకొని మనం భగవంతుడి దగ్గర ఆశీస్సులు తీసుకునే విధంగా ఉంటుందన్నమాట. అంత ప్రాముఖ్యత కలిగిన ఈయన ఏంటంటే, దీనికి సంబంధించి ఒక చిన్న కథ ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఆయన ఒక పుండరీకుడు అని చెప్పి ఆయన్ని అతిగా ఆరాధించే ఒకనొక భక్తుడు. ఆయన అంతకుముందు జన్మలో ముచికుందుడు అని ఒక ఇదిగా జన్మించి, ఆ ముచికుందుడు చక్కగా దేవతలకి వీళ్ళకి అయిన రాక్షసులకైన యుద్ధంలో దేవతలకి సహకరించి మొత్తానికి రాక్షసుల్ని అధిగమించి, తర్వాత దేవతల దగ్గర నుంచి ఒక చక్కటి వరం తీసుకొని, నేను ఇంత శ్రమపడ్డాను కాబట్టి నాకు రెస్ట్ కావాలి, నేను రెస్ట్ తీసుకునే టైంలో నన్ను ఎవరన్నా గనక నన్ను ఇది చేసినట్లయితే, నన్ను లేపిన ఏదైనా చేసినా నా యొక్క శక్తికి నా యొక్క దృష్టికి వాళ్ళు ఇదైపోవాలని ఒక వరం తీసుకుంటాడు ఆయన. అది ఆ టైంలో దానికి తగినట్టుగానే ఆయన ఆ వరం తీసుకోవడం. ఒక కాలయముడని ఒక వ్యక్తి ఒక కృష్ణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అతనికి ఎవరితోనూ ఈ యొక్క మరణం సంభవించదు కనుక కృష్ణుడు ఏం చేస్తాడంటే ఇతని దగ్గరికి తీసుకొస్తే, ఇతనే కృష్ణుడు అనుకొని భావించి ఆ కాళయముడు ఇతని మీద ఫైట్ చేయబోతే అతను దృష్టి ఇతని మీద సారించగానే అతను ఇదైపోవడం. తర్వాత జన్మలో ఇదే రకమైన ఈ యొక్క ముచికుందుడు అనే మహారాజే ఈ పుండరీకుడు రూపంలో జన్మించడం అనేదని చెప్తారు. ఆ జన్మలో ఆ పుండరీకుడిలా జన్మించిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే, చాలా విలాసాలకి భోగాలకి ఆయన చాలా ఇదైపోయి తల్లిదండ్రులను పెద్దగా పట్టించుకోకుండా అన్ని విధాలుగా కూడా అలా ఉండడం బట్టి ఏమవుతుందంటే, తల్లిదండ్రులు అతనితో విసిగెత్తిపోయి అతను వదిలేసి కాశీ ప్రయాణం చేయాలని ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని తెచ్చి వివాహం చేస్తారు. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు రాకపోవడంతో ఇంక ఇలా కాదని వాళ్ళు కాశీ వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతుంటే ఇతను కూడా వెనకాల వస్తాడు భార్యతో. వచ్చాక ఒక ప్రదేశంలో వాళ్ళు విశ్రమించిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఆ రాత్రి కొందరు స్త్రీలు వచ్చి అక్కడ మురికి బట్టలతో వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ ఒక దేవుడి మందిరం లాంటి ఒక ఆశ్రమం ఉంటుంది, అక్కడ కుక్కుట స్వామి ఆశ్రమం అంటారు దాన్ని. అక్కడ వాళ్ళు వచ్చి అదంతా కూడా క్లీన్ చేసి మళ్ళీ నీట్గా బట్టలు అయిపోతాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ డే చూస్తాడు, రెండో రోజు అడుగుతాడు, ఏంటి మీరు ఎవరు అసలు వచ్చి ఇలా చేస్తున్నారు, మీరు ఇలా నీట్గా అయిపోయి వెళ్ళిపోతున్నారు ఏంటి ఇంతంతా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మేము గంగా యమున అని పవిత్రమైన నదులం, మేము మా దగ్గర అందరూ కూడా స్నానం చేసి వాళ్ళ యొక్క మలినాలు మాకు అంటడం బట్టి మేము ఇక్కడికి వచ్చి ఈయనకి సేవ చేసుకోవడం బట్టి మళ్ళీ మేము మామూలైపోయి వెళ్ళిపోతున్నాం ఆయనకి చేసిన సేవల వల్ల. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులకు అంతగా సేవ చేసిన వ్యక్తి కాబట్టి ఆయన చేసిన దానివల్ల మేము ఆ రకమైనది ఆయన దగ్గర నుంచి పొంది మేము మామూలు అయిపోయి మా యొక్క ఈ సమస్యలని విడనాడి, అంటే ఎవరైతే పాపులు
స్నానం చేయడం బట్టి వాళ్ళ దగ్గర ఏర్పడిన మలినాలను ఇక్కడ వదిలేసి మేము మళ్ళీ మామూలు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా చెప్పి, నువ్వు కూడా తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా చెప్తే అప్పుడు అతనికి ఒక పరివర్తన కలిగి మనసులో అతను అప్పటి నుంచి తల్లిదండ్రులని చాలా చక్కగా చూసుకోవడం ఇవన్నీ చేస్తాడనమాట పుండరీకుడు. ఈ సమయంలో ఇక్కడ కృష్ణుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క పాండురంగ ఆయన ఏం చేస్తాడంటే, ఏదో చూద్దాం ఇక్కడ అంత తల్లిదండ్రులని ఆప్యాయంగా చూస్తున్నాడు, వెళదాం అక్కడికి ఒకసారి అని చెప్పి ఏం చేస్తాడంటే అతను ఉన్న చోటుకు వస్తాడు. వచ్చేప్పటికి ఇతను తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడు అనమాట. ఇతను చేస్తుంటే ఏం చేస్తాడంటే బయట నుంచి పిలుస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా కూడా అతను తల్లిదండ్రుల సేవలో ఉండి నేను ఇప్పుడు సేవ చేస్తున్నాను, నేను రాను, నువ్వు అక్కడే వెయిట్ చేయని చెప్తాడు అనమాట కృష్ణుడికి. చెప్తే ఆయన అంటాడు కృష్ణుడు, సరే నేను వెయిట్ చేస్తాను, ఇక్కడ చూస్తేనేమో వాతావరణం ఇలా ఉంది, ఎంతసేపు ఇక్కడ నేను నిలబడిన అంటే ఏం చేస్తానంటే చేతిలో ఉండే ఒక ఇటుక రాయిని అక్కడ విసిరేసి దాని మీద నిలబడమని చెప్తాడు కృష్ణుడికి. ఆయన ఏం చేస్తాడంటే సరేలే నువ్వు చెప్పావు కదా అని చెప్పి 2 చేతులు నడుము మీద పెట్టుకొని ఆయన అలాగే నిలబడి చూస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత బయటకు వచ్చాక ఆయన పాండురంగడుని గమనించి, అంటే పుండరీకుడికి సంబంధించిన వ్యక్తిగా ఆయన జరిగిన దానికి క్షమాపణ కోరితే కాదని చెప్పి ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని పుండరీకుడుగా ఆ వ్యక్తి కోరిక మేరకు ఆయన అడిగాడు అనమాట, ఇక్కడ నువ్వు ఇదే రూపంలో వెలవాలి, భక్తులందరికీ నువ్వు కనబడాలి అంటాడు. ఇక్కడ మనం తీసుకుంటే మరాఠీలో విఠ్ అంటే ఇటుక, అంటే విఠలుడు అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చిందంటే విఠల్ దాని మీద నిలబడిపోయాడు కదా, అదే రూపంలో ఆయన నిలబడిపోయి ఆ యొక్క భక్తుడి కోరిక మేరకు తల్లిదండ్రులను అతను చూసిన విధానానికి ఈయన పరవశించిపోయి అతని కోరిక మేరకు అలా ఇప్పటికీ కూడా అది చక్కగా ఒక ఎత్తైన దాని మీద రాయి మీద నల్లరాతితో చేసినట్టుగా చాలా చక్కగా విఠలుడు చాలా జీవత్వం ఉట్టిపడుతూ ఉండమనేది అంత ఫేమస్గా ఆ యొక్క విఠోబా మందిరం, విఠోబా అని పిలుస్తారు ఆయన్ని. దాంతోపాటుగా ఆయన్ని విఠలుడు అంటారు, పాండురంగడు అంటారు. పుండరీకుడిని ఆయన ఆప్యాయంగా ఇది చేసిన వ్యక్తి కనుక. ఇది చంద్రభాగ నత్తిరాన్. అక్కడ ఆయన చాలా లీలలు, అంటే కేవలం ఇతని కోసమనే కాదు, ఇతను అక్కడ చంద్రభాగ నత్తిరాన్ 11 ఘాట్లు ఉంటాయి. అక్కడ అందరూ వచ్చి ఫస్ట్ స్నానం చేసి 11 ఘాట్లో ఒకటి అక్కడ ఆయన యొక్క దేవాలయం ఉంటుంది. అలాగే విష్ణుపాదం అని చెప్పి ఇంకొక ప్రదేశం ఉంటుంది, అక్కడ కృష్ణుడి యొక్క పాదాలు ఉంటాయి. తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క ఇతని యొక్క తల్లిదండ్రుల సమాధులు ఉంటాయి. ఎవరు? ఈ యొక్క పుండరీకుడి తల్లిదండ్రుల సమాధులు. అలాగే ఈ దేవాలయంలో ప్రథమంగా మనం చూసినట్లయితే మొట్టమొదటి మెట్టు ఒకటి ఉంటుంది. నామదేవుడు కూడా ఆయనకు అధిక భక్తుడే. అలాగే జ్ఞానేశ్వరుడు సంత్ అని చెప్పి ఇంకో ఆయన, అలాగే తుకారాము, సక్కుబాయి మొదలైన వాళ్ళందరికీ కూడా అక్కడ మనం చూస్తాం. వాళ్ళ కోసం ఆయన ఆ రకంగా ఇదయ్యాడు. ఇప్పుడు ఇది మనం చెప్పుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా రేపు తొలేకాదశికి అందరూ కూడా ఈ యొక్క మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా మనకి ఎలాగైతే అయ్యప్ప దీక్షలాగా వెంకటేశ్వర స్వామి దీక్షని భవానీ దీక్షని మనం వెళ్తామో, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈయన కోసం పాండురంగడి కోసం ఒక దీక్షలా తీసుకొని 21 రోజులు ముందుగానే, అంటే ఈ తొలేకాదశికి ముందే బయలుదేరి ఆ రోజుకి అక్కడ రీచ్ అయ్యేట్టుగా వెళ్ళి మొత్తం అనమాట మహారాష్ట్రలో ఇటు పక్కన పూనా నుంచి అటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అన్ని ప్రదేశాల నుంచి కాలినడకన పాల్కీలు అంటారు, అంటే ఒక ఆషాఢ పాల్కీలు అంటారు దాన్ని. అంటే ఆషాఢ మాసంలో ఈ రోజున తొలేకాదశి టైంకి అక్కడ పెడతారు, పెద్ద ఉత్సవంలా జరుగుతుంది అక్కడ. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత దేవుడు నిద్రలేచాక కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు కూడా మళ్ళీ జరుగుతుంది. ఇది చాలా చూడడానికి అసలు కాలు పెట్టడానికి అవకాశం ఉండదు. మామూలు రోజుల్లో వెళ్ళొచ్చు తప్ప ఈ రోజున చాలా ఉత్సవం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో మనుషులు వస్తారు, రకరకాలుగా వెళ్ళి ఆయన్ని దర్శించుకొని, ముఖ్యంగా ఇది ఆషాఢ మాసంలో ఇది అతిపెద్ద ఉత్సవం అన్నమాట ఈ యొక్క పాండురంగడికి సంబంధించి. దీనికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. మనం రాబోయే వాటిల్లో ఆయన సంబంధించిన భక్తులు, వారితో ఆయన ఎలాంటి అనుబంధం మొదలైన కథలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇది రేపటి తొలి ఏకాదశికి ఈ రోజున ఆయన సంబంధించి పండరీపురంలో భక్తులందరూ కూడా వెళ్ళి అక్కడ రేపక్కడికి చేరి చక్కగా ఉత్సవంలో ఇది చేస్తారనమాట. అది ప్రత్యేకత. అందుకని చెప్పి మనం పండరీపురం గురించి తెలుసుకున్నాం. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.